అంబర్ నగర్ స్వచ్ఛ భారత్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. బస్తీ మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ లైవ్ చూద్దాం. మొత్తం సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో జూనియర్ కాలేజ్ దిక్కులేదు, డిగ్రీ కాలేజ్ లేదు. మీ మొత్తం ఏరియా లోపల స్కూల్ తక్కువ లేదు, ఒక సికింద్రాబాద్ మండి తప్ప. మరి ఎట్లా నిజమేమ్మా? మరి ఎంత జాగా ఏంటి? చదువుకోవడానికి కాకులు ఉన్నాను, కాకులు ఉన్నాను. నిజమే, మరి ఏం జాగ్రత్త? ఏ స్కూల్? ఇదే స్కూలా? రూమ్ ఇది దీన్ని ఇవ్వడానికి అది కూడా పిల్లలు లేవు సార్. అది ఉపయోగం మనకి మీద ఉంటే ఇది ఒక్కటి కట్టించాను. మధ్యాహ్నం అంటే ఇంకేమైనా బాగా కట్టుకోవచ్చు. పక్క రెండింటి చూసుకుంటే చాలా పెద్ద అయితే ఆ రెండింటిలో బయటికి పోవాలి. వాళ్ళకు ₹1 కావాలి ఇస్తాం, జీవితంలో దాన్ని ధరిస్తాం. ఏం ధ్యానం చెప్పి పక్కన తీసుకోవచ్చు. వాళ్ళ నష్టం రాకుండా వాళ్ళ కడుపుని చేసేట్టు వాళ్ళకి డబ్బిచ్చి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవన్నీ కూడా చేస్తాం. వాళ్ళని ఒప్పించే బాధ్యత మీది. ఇదే కాదు, ఇంకో జాగా కావట్లేదు. ఈ యాప్లు ఇంకోటి వీళ్ళ ఇల్లేనే కాదు. ఏదో ఒక శక్తి మనకు పుట్టకపోతే నాకు జాగ్రత్త పంచకపోతే ఎక్కడ వెళ్తుంది? పరిస్థితులను ఎక్కడ రావాలంటే తప్పకుండా అందరం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఎవరికైతే నష్టపడుతుందో వాళ్ళకి సంజాయించాలి. దవాఖాన లేదు, పెట్టామంటే జాగ లేదు, 300 గదాలు ఉంటాయి, కూరగాయల మార్కెట్ లేదు. మరి ఎట్లా? హాస్పిటల్ అయితే ఊరగానే ఉంది కదా, మరి ఎట్లా బాగుపడాలి? ఒక పని చేద్దాం, నెక్స్ట్ పని చేయకపోవడం పోతారు. నెక్స్ట్ బస్సు పేరు